UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. దీంట్లో మొత్తంలో మీ ఫేవరెట్ సీన్ అంటే ఏం చెప్తారు? నాకు ఈ సీన్ బాగా నచ్చింది అని మొత్తం షూట్ అయిపోయిన తర్వాత. చాలా ఫేవరెట్ సీన్స్ ఉన్నాయండి. పర్టికులర్గా ఒకటి పిక్ చేసుకోలేకపోతున్నాను. మా ఇద్దరి మధ్యన సీన్స్ అని నా ఫేవరెట్ సీన్స్. ఓకే, సూపర్. సో అంటే ఇప్పుడు మీరు బ్యాక్ టు బ్యాక్ మూవీలు చేసుకుంటారు, అందులో ఏ రోల్ వచ్చినా చేసుకుంటూ వెళ్తారు. మల్టీ స్టార్స్ అనేది చాలామంది డ్రీమ్. వచ్చే కొత్త హీరోలు అవ్వచ్చు, పాత హీరోలు అవ్వచ్చు. సో అలా మల్టీ స్టార్ చేయాల్సి వస్తే మీకు ఎవరన్నా ఒక డ్రీమ్ ఉన్నారా వీళ్ళతో మల్టీ స్టార్ చేయాలని? అంటే అలాగే లేదండి, మంచిగా ప్రస్తుతంగా అయితే అలాగే ఏం లేదు. అండ్ హిట్ 2లో విలన్గా చేశాను కదా, అట్లా ఏమన్నా చేస్తే తర్వాత 3 years తర్వాత అట్లా చేస్తాను. ఎప్పుడైనా ఒక విలన్ రోల్ చేస్తాను. అంటే పాజిటివ్ రోల్కి ఎక్కువగా ఏంటంటే అనుకుంటారు అందరూ, పాజిటివ్ రోల్ అయితే మంచిగా ఉంటుంది, జనాల్లో కొంచెం పాజిటివ్గా వెళ్తుంది అనుకుంటారు. బట్ నెగిటివ్ రోల్కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే మన యాక్టింగ్ చూపించుకునే స్కిల్ ఉంటుంది. సో అదే పాజిటివ్కి నెగిటివ్కి ఏంటి సంబంధం అంటే మీరు ఏమని చెప్తారు? సంబంధం ఏం లేదండి. అంటే క్యారెక్టర్ బాగుంటే ఏదైనా ఎంజాయ్ చేస్తే చేయొచ్చు, ఏదైనా ప్రూవ్ చేయొచ్చు. సో ఏదైనా క్యారెక్టర్ బట్టి ఉంటుంది. సో నెగిటివ్ రోల్ అయితే కొంచెం చేద్దాం ఉంటారు. అంటే ఒకటి చేశాను ఆల్రెడీ, తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత 2 years తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఒకటి నచ్చితే ఒకటి చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో వచ్చే కొత్త వాళ్ళకి ఎక్కువగా మెగాస్టార్ అంటే ఇష్టం ఉంటుంది. సో ఆయన అంటే పిచ్చి అందరికీ తెలిసిందే. బట్ మీరు ఫస్ట్ మూవీతోనే ఆయన దృష్టిలో పడ్డం, ఆయన స్టేజ్ మీద మనకు చెప్తున్నప్పుడు మీలో ఫీలింగ్ కూడా చూసి అసలు షై అయిపోతారు. అసలు మొత్తం మేము మా కాన్సన్ట్రేషన్ అంతా మీ మీద పెట్టాం. ఎలా అనిపించింది అన్న? అంత పెద్ద వ్యక్తి అంటే నీ సినిమాలు నేను ఇలా చూశాను, సూపర్ చేసావయ్యా అన్నప్పుడు. హ్యాపీయెస్ట్ డే అండి ఆ రోజు, మర్చిపోలేని రోజు. ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా చాలా ఆనందపడిపోయింది నేను ఆ రోజు. సో ఇప్పుడు మీరు అనుకునేది నాకు తెలిసి మీరు అంటే చాలా స్ట్రగుల్ పడి ఉంటారు ఈ స్టేజ్కి రావడానికి. సో మన అల్టిమేట్ డ్రీమ్ అండ్ ప్రాజెక్ట్ కానీ డ్రీమ్ అని కానీ ఏమైనా ఉందా? అలా ఏం లేదండి నాకు. అంటే డ్రీమ్ రోల్ అలాగే నేను ఫిక్స్ అవ్వను. మంచి స్టోరీ వస్తే చేద్దాం అని. సో ఒక్కొక్క స్టోరీ ఆ స్టోరీకి న్యాయం చేయాలి అన్న దాంట్లోనే ఉంటుంది. సో అన్నీ డ్రీమ్ రోల్స్ అన్నీ మంచిగా వస్తున్నాయి. సో అంతే, ఇది కూడా బాగా ఎంజాయ్ చేశాను. ఓకే. సో ఇప్పుడు మనకి డైరెక్టర్ గారు చెప్పేటప్పుడు, స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఒక వెర్షన్లో అనిపిస్తుంది, అర్థమవుతుంది మనకి. ఎండ్ ఆఫ్ ద డే షూట్ అయిపోయిన తర్వాత కొన్ని మిస్టేక్ల వల్ల లేకపోతే సమ్ ఎక్స్ వల్ల అది రాలేదు, మనం అనుకునేది నాకు చెప్పింది లాస్ట్ వరకు రాలేదు అని అనుకుంటారు. ఈ మూవీ వరకు అలాగేం జరిగిందా మీకు ఏమైనా? ఆయన చెప్పింది 100% అయితే తీసింది ఒక 5000%. సూపర్, పెద్ద స్టేట్మెంటే. చాలా పెద్ద కాన్ఫిడెంట్ సినిమా, చాలా కాన్ఫిడెంట్ ఉంది. వెయిటింగ్, అదే రిలీజ్ అయిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని ఆగుతుంది. ఓకే, అందుకే సైలెంట్గా కూర్చోనరా? సూపర్, నిజంగా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా మీ ఇద్దరి మధ్యలో ఉండే సాంగ్ బాగా, అది కొంచెం క్యూట్గా అర్థమవుతుంది అందరికి కూడా. థ్యాంక్ యూ. సో చాలా బాగుంది. అంటే మీరు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్లు కూడా అంటే నిజంగా ఓపెన్గా మాట్లాడుకుందాం, సెలెక్ట్ చేసుకుంటారా? అవి వస్తున్నాయి. సెలెక్ట్ చేసుకుంటాం ఆబ్వియస్గా, కానీ వచ్చే వాటిల్లో మంచిదేదో చూసుకుని పిక్ చేసుకుంటాం. సో మీరు రిజెక్ట్ చేసిన దాంట్లో ఈ టైప్ ఆఫ్ జోనర్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఏం చేయలేదండి. ఇప్పుడు రిజెక్ట్ చేసిన దాంట్లో ఇలాంటి ఎప్పుడు మీకు తగలేదు? ఇలాంటివి అయితే లేదు, రిజెక్ట్ చేసినవి చాలా ఉన్నాయి కానీ ఇలాంటిది ఇప్పుడు ఇలాంటివి అయితే రాలేదు. ఇలాంటివి వస్తే ఎందుకు రిజెక్ట్ చేయాలి? అదే, అంతే కదా. సూపర్. అండ్ ఫైనల్గా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే థియేటర్ వరకు రావడానికి చాలా కష్టం అవుతుంది. మెయిన్లీ పూర్ పీపుల్స్ అనేవాళ్ళు రావాలంటే, ఇంతకు ముందంటే ఈజీగా వెళ్ళిపోయే వాళ్ళు, తక్కువ మనీ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన వారానికి 4-5 సినిమాలు వస్తున్నాయి. సో ఎందుకు చూడాలి అని అంటుంటారు. సో స్పెసిఫిక్గా ఎందుకు చూడాలి మీ మూవీ అని అంటే ఏం చెప్తారు? గట్టిగా నవ్వుకుంటారండి, ఫుల్ ఫన్తోనే వెళ్తారు బయటికి. అండ్ థియేటర్స్కి అయితే వస్తున్నారండి. అంటే ఇప్పుడు కమిటీ కుర్రాలు ఆయి సినిమాకి వెళ్ళారు చాలా జనాలు. నేను కూడా చూశాను కమిటీ కుర్రోళ్ళు, పిచ్చిగా ఎంజాయ్ చేశాను, వెయిట్ చేశాను. వెళ్తున్నాను చూసిన, వెళ్ళినప్పుడు కూడా నేను వెళ్ళింది ఇప్పుడు ఫస్ట్ వీక్ ఒక 3-4 days తర్వాత అనుకుంటా. అప్పుడు కూడా వీక్ డేలోనే థియేటర్ ఫిల్ అయింది, అరుస్తున్నారు జనాలు. మళ్ళీ మాల్స్లో జనాలు అయితే, అంటే సినిమా బాగుంటే అయితే వస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇంతకుముందు నాకు తెలిసి ఒక కొన్ని డేస్ ముందు, కొన్ని మంత్స్ ముందు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని ఉండేవి అని అన్నారు. కానీ
బట్ నాకైతే ఇప్పుడు ఏం అనిపించట్లేదు, ఎందుకంటే వచ్చిన ఒక 2 పెద్ద సినిమాలకి ముందు కూడా చిన్న సినిమాలు ఆడుతానే అంటే సో జనాలకు కావాల్సింది వేరు కంటెంట్. సో అలాంటి కంటెంట్ దీంట్లో ఉందని మాకు అర్థమవుతుంది, ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పిన కమిటీ కుర్రాలు అవ్వచ్చు, ఆయ్ అవ్వచ్చు, అది ఏ బ్యాక్గ్రౌండ్లో వచ్చిందో మనకు తెలుసు. దీన్ని దానికి మించి లోతుల్లో తీసుకెళ్లారు. అది ఊరు వరకు తీసుకెళ్తే ఇది ఇంటి వరకు తీసుకెళ్ళిపోయారు అనమాట. అండ్ మీ ఫాదర్ క్యారెక్టర్ చేసిన అతను కూడా నాకు చాలా బాగా అనిపించింది. అది అంటే కొంచెం న్యాచురల్గా ఫాదర్ అండ్ సన్ మధ్య ఉన్న బాండింగ్ ఉంటుంది, అది అంతే ఉంటుంది. అవును. సో మనం ఇంట్లో కూడా నాన్నగారు అలా మాట్లాడుకోం కదా, నాన్న ఏంట్రా అని చెప్పి కొడతా ఉంటారు, తిడతా ఉంటారు. సో అలాగే ప్రజెంట్ చేశారు. సో అది డైరెక్టర్ గారు అలాగే ప్రజెంట్ చేశారా, లేకపోతే ఏమైనా గారు అలా పెట్టడం ఏమైనా ఉంది నాన్నగారు? సేమ్ యాసిస్ మన ఇంట్లో ఎలా అయితే మాట్లాడుకుంటాం అలాగే ప్రజెంట్ చేశారు. నార్మల్గా చూసుకుంటే మనం ఆ గారు అనేది ఇప్పుడు వాడట్లేదు, ఒకప్పుడు అలా అనాలి. ఇప్పుడు తండ్రి కొడుకులు ఎలా ఉన్నారంటే ఒక ఫ్రెండ్స్ లాగా ఉన్నారు, ఏముందా రా చూసుకున్నారా అందరూ. సో నిజంగా ఆ బాండింగ్ బాగుంది. అంటే ఒక సినిమా హిట్ అవ్వడానికి కావాల్సిన ఎలివేషన్స్ అన్నీ కూడా నాకు ఈ వైబ్లో కనిపిస్తాను నేను సీరియస్లీ. అది మీ ఫేస్లో కూడా అర్థమవుతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే కంగ్రాట్స్ అయితే చెప్పగలను. థ్యాంక్ యూ సూపర్. అండ్ మీకు చూసుకుంటే మీ కెరియర్లో ఒక్కొక్క సినిమా కూడా ఒక మైల్ పాయింట్ అనుకుంటూ వెళ్తున్నారు. సో నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు అంటే ఇలా ట్రెడిషనల్గా ఉండాలి ఈ టైప్లో ఉన్నాయా, లేకపోతే ఏ టైప్లో నేను చేస్తాను? లేదు అంత ట్రెడిషనల్ అని ఏం లేదండి. ఏదైనా మంచి మూవీస్, ఇఫ్ సంథింగ్ గుడ్ మూవీస్ కేమ్ టు మీ, ఐ డెఫినెట్లీ ఐ విల్ గో త్రూ ఇట్. ఫస్ట్ మూవీ రోజు నేను మాట్లాడితే ఫస్ట్ కెమెరా ఆనక ముందు కొంచెం తెలుగు కొంచెం తోడా అన్నారు. ఇప్పుడు చూసావా ఎంత బాగా అర్థమవుతుందో. సో అదే ఆ రోజు కూడా చెప్పా, లక్షణాలు బాగా ఉన్నాయి, తెలుగు అమ్మాయి అవుతారని చెప్పిన ఒక 2 monthsలోనే ఇంకో మూవీతో వచ్చారు. సో సూపర్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.